చలన్ నిలయమా? ఇది మరిల్లు కదా? ఏయ్, ఎవరు మీరు? అసలు మీరెవరో చెప్పండి ముందు. మోహన్, ఏంట్రా ఈ వేషం? వేషం కాదు సుశీలమ్మ, ఇదే నా ఒరిజినల్. ఏంటల్లుడు హఠాత్తుగా ఇలా మాట్లాడుతున్నావు? నీకేమన్నా మెంటల్ వచ్చిందా? మెంటల్ నాకు కాదు, ఇంకా సేపట్లో మీ అందరికీ వస్తుంది. బావా వచ్చారా? మోహన్, ఏయ్ నువ్వాగు. మిస్టర్ అఖిల్, నస పెట్టకుండా డైరెక్ట్ గా పాయింట్ కే వస్తున్నాను. ఈ ఇల్లు నాది. చలం నిలయం అంటే మా మామయ్య గారి పేరు మీద ఈ ఇంటికి చలం నిలయం అని పేరు పెట్టాను. ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? మా ఇంటికి మీ మామయ్య పేరు పెట్టడం ఏంట్రా? నేనెవరో నీకు ఇంకా అర్థం కాలేదా? నీ భర్త హరిచంద్రరావు చేసిన దొంగతనానికి బలైపోయిన గంగవరం రైతు చలం మేనల్లుని నేనే. నిన్ను కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నం చేసింది నేనే. ఆ ముసుగు వ్యక్తిని నేనే, మిస్టర్ హరిచంద్రరావు. మోహన్, నువ్వు మిస్టర్ అఖిల్,
ఓరినీయమ్మ బడవా, ఆ దిక్కుమాలిన చల మేనల్లుడువా నువ్వు? అయిపోయింది, అంతా అయిపోయింది. శేషాచలం అడవులకు వెళ్ళి శేష జీవితం గడపాల్సిందే. నా కుటుంబం సర్వనాశనం అవడానికి కారణం నువ్వు హరిశ్చంద్రరావు. నా పగను మనసులో పెట్టుకుని సమయం కోసం ఎదురు చూశాను. చేసిన పాపం ఎన్ని పుణ్యాలు చేసినా పోదు. పాపానికి ప్రాయశ్చిత్తం ఈ జన్మలో అనుభవించాల్సిందే. రే మోహన్, మేము నిన్ను కన్న కొడుకులా చూసుకున్నాను రా. కానీ నా అనే వాళ్ళని నాకు లేకుండా చేసింది మీరే కదా. ఏ ఏడుపు వస్తుందా? కన్నీళ్లు ఉబికొస్తున్నాయా? ఆ రోజు మీ ఆయన చేసిన దొంగతనానికి ఊర్లో నా కళ్ళ ముందు మా అత్తయ్య గుండె పగిలి చచ్చిపోయింది. అప్పుడు నా కన్నీళ్లకు విలువలేదా? ఆ కన్నీళ్లకు కారణం మీరు కాదా? దహన సంస్కారాలు చేయడానికి ఆ ఊరి వాళ్ళు ఒప్పుకోలేదు. శవాన్ని తీసుకెళ్లి చెరువులో పడేశారు. కంప చెట్లు చెరువులో పుల్లలేరుకుని తెచ్చి మా అత్తయ్య దహన సంస్కారాలు చేశాను. ఆ రోజు 6 ఏళ్ల వయసులో నా మనసుకు ఎంత పెయిన్ ఉంటుందో మీకు ఎవ్వరికీ తెలీదు. చెయ్యని తప్పుకి మా ఊరి నడిబొడ్డున స్తంభానికి కట్టేసి దొంగ దొంగ అని కొడుతుంటే ఆ రైతు పడిన బాధ ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి సుశీల గారు. కోడలు జానకి 42 గంటల పసికందు. అప్పుడే కళ్ళు తెరిచిన పసిబిడ్డని కూడా చంపేయమని ఆ ఊరి వాళ్ళు వెంటబడుతుంటే నా మేనకోడల్ని చంపకండి చంపకండి అంటూ భుజాల మీద వేసుకుని పారిపోయాను. నిస్సహాయతకు ఏ దేవుడు సాయం చేయడానికి రాలేదు మిస్టర్ హరిశ్చంద్రరావు గారు. ఆ రోజు ఆ నింద పడకపోతే నా మేనకోడలు ఈ రోజు నా భార్య అయి ఉండేది. మేం చదువుకుని ఎంతో ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళం. అలా జరగలేదు. నీ వల్ల, కేవలం నీ వల్ల పచ్చని మా బతుకులు రోడ్డున పడ్డాయి. మేం పోగొట్టుకున్న ఆ పచ్చని జీవితాన్ని తిరిగి తీసుకురాగలరా? చెప్పండి చెప్పండి చెప్పండి. మీ డబ్బు గొడవల మధ్య అన్యాయంగా నా కుటుంబాన్ని నాశనం చేసిన మీకు ఏ శిక్ష వేయాలి? కానీ ఎవ్వరూ మిమ్మల్ని శిక్షించలేదు. దర్జాగా సంతోషంగా మీరు మీ కుటుంబం ఎంతో ఎత్తుకెదిగారు. అందుకే పగబట్టాను.
మీ ఇంటి అమ్మాయిని అనూషని పెళ్లి చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్నయ్యాను. ఇదంతా మీ మీద పగ సాధించడానికే. అంటే నా కూతురు మీద ప్రేమ లేదు, కేవలం నీ పగ కోసం నా కూతురు ప్రేమని అడ్డు పెట్టుకున్నావా దుర్మార్గుడా? నువ్వు బాగుపడవురా? బాగుపడ్డం ఇప్పుడే మొదలైందత్తయ్య. రాయ్, ఇంకా చూస్తున్నారేంటి? తీసుకురండి. ఎస్ సార్. మోహన్, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. నా కన్నీళ్ల సంద్రానికి కారణం చెప్పినా నేను కరెక్ట్ కాదంటున్నారా కావేరి గారు? నీకేం తక్కువ చేశారు ఈ ఇంట్లో వాళ్ళు? చదివించారు, ఉద్యోగం ఇచ్చారు, పెళ్లి చేసి నీకో అడ్రస్ ఇచ్చారు, ఈ ఇంటి మెంబర్ని చేశారు. అది చాలదా నీ కోపం పోవడానికి? అనాథ అనాథ అని ఎందుకు అనుకుంటున్నావు? ఈరోజు ఈ ఫ్యామిలీ అంతా నీది కాదా? ఇంత చేసిన వాళ్లను నువ్వింకా పాగా అంటూ ఇలా ప్రతీకారం తీర్చుకోవడం నీ మూర్ఖత్వం మోహన్. కావేరమ్మా, కోల్పోయిన బంధాలకు, కన్నీళ్లు పెట్టి గాయపడిన మనసుకు ఎన్ని రిపేర్లు చేసినా, ఎంత మంచితనం చూపించి ఓదార్పునిచ్చినా ఆ బంధాలకు ప్రశాంతత రాదు. కన్నీళ్లు పెట్టిన కళ్ళు పగ సాధించినప్పుడే చల్లారుతాయి. గాయపడిన మనసుకు సంతృప్తి లభిస్తుంది కావేరమ్మా. రేయ్, నువ్వు బలవంతంగా ఇల్లు ఆక్రమిస్తే మేము నోరు మూసుకొని కూర్చుంటావా? రేయ్, కుక్కల మొరక్కో, నువ్వు నన్ను ఏం చేయలేవు. ఏంట్రా, నన్ను కుక్క అంటావా? ఇన్ని రోజులు మా ఇంట్లో కుక్కలా విశ్వాసంగా ఉన్నావు, మర్చిపోయావా? నీలాంటి కుక్కల్ని దగ్గరికి తీయడం మాదేరా తప్పు. అవును, పక్కవాడి జీవితాలు నాశనం చేసి ఎదిగేవాడేమో జెంటిల్ మ్యాన్, మేమేమో కుక్కలం నక్కలం. అన్నయ్య, వీడితో ఇంతసేపు మాట్లాడటమే తప్పు. నిఖిల్ ఆగు. ఆగు, ఆవేశపడకు. ఉసై, గొడ్ల గోబలా అలా చూస్తున్నావేంటే? వీడి ఇలాంటి కంత్రి క్యాండిడేట్ అని ప్రేమించినప్పుడు తెలీదా నీకు? అమ్మా, నిజంగా నాకేం తెలీదమ్మా. సడన్ గా ఈ రోజు ఉదయం నుంచి ఆయన ఇలా మారిపోయారు. ఇంకా వీడితో కాపురం ఏం చేస్తావు? ఇలాంటి నమ్మక ద్రోహిని నమ్మితే ఏదో ఒక రోజు నిన్ను కూడా నట్టేట ముంచేస్తాడు. బావా, నేను మోహన్ని ప్రేమించిన వ్యక్తిగా చెప్తున్నాను. తను ఇలాంటి వ్యక్తి కాదు. ఎవరో తన మనసుని పూర్తిగా మార్చేశారు. తనని అపార్థం చేసుకోకండి. మోహన్తో నేను మాట్లాడతాను. నటించకమ్మా అనూష. నీకన్నీ తెలుసు. వాడి పగలో నీకు వాటా ఉంది. ఇంత జరుగుతున్నా ఒక్క మాట మాకు ముందే ఎందుకు చెప్పలేదు? నువ్వు వాడు కలిసి నాటకాలు ఆడుతున్నారా? వదినా, అదొట్టి పిచ్చి మాలోకం. దానికేం తెలీదు. కానీ తెలిసి కూడా ఏమీ చేయలేని మీరు అమాయకులు. ఆ
ఆ రోజు గుళ్ళో వీడు అన్నయ్యని చంపుతానని మాట్లాడుకోవడం నేను విన్నానని చెప్తే మీరు నమ్మలేదు. ఇప్పుడు అనుభవించండి. రే మోహన్, మర్యాదగా బయటికి వెళ్ళు. లాయర్ గారు, వీళ్ళకి కాస్త అర్థమయ్యేలా చెప్పండి. సుశీల గారు, ఈ ఇల్లు బిజినెస్లన్నీ మోహన్ పేరు మీద రాసినట్టుగా మీ పెద్ద కొడుకు అఖిల్ బాబు సంతకాలు పెట్టారు. నేనెప్పుడు పెట్టాను? అవన్నీ ఫోర్జరీ సంతకాలు అయి ఉంటాయి లాయర్ గారు. మిస్టర్ అఖిల్, నీకు అనుమానం వస్తే కోర్టుకి వెళ్ళు. ఆస్తి మాది వదలమంటే కేసు పెట్టుకో. లేదు మా నాన్న చేసిన దుర్మార్గానికి శాస్తి జరిగిందనుకుంటే బయటికెళ్ళు. చాయిస్ ఇస్ యువర్స్. మిస్టర్ మోహన్, పగతో నీ కళ్ళు మూసుకుపోయాయి. డబ్బు, అధికారం, కొవ్వు ఒంటి నుంచి బుర్రకు పాకినట్టుంది. అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. లాయర్ గారు, నా టైం వేస్ట్ చేస్తారండి. ఇలా ఇవ్వండి. లాయర్ గారు, ఆఫీస్లో నాతో దొంగతనంగా ఇలా ఎన్ని సంతకాలు పెట్టించుకున్నావు? నిన్న మొన్నటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి ప్లాన్డ్ గా నీ సంతకాలన్నీ పెట్టించుకున్నాను మిస్టర్ అఖిల్. వన్నయ్యతో దొంగతనంగా సంతకాలు పెట్టించుకుంటే సరిపోదు. ఇదంతా మా డాడీ ఆస్తి. ఆయన రాసిస్తేనే నీకు దక్కుతుంది. అవునా లాయర్ గారు? అవును సార్. వాళ్ళ నాన్నగారు మీ పేరు మీద రాసిస్తేనే చెల్లుతుంది, లేదంటే చెల్లదు. అయితే వినండి, హరిశ్చంద్రరావు గారు స్వయంగా ఈ ఆస్తి అంతా నా పేరు మీద రాశారు. ఆ విషయం ఎవ్వరికీ తెలీదు. నేను ఎవరి పేరు మీద ఆస్తి డాక్యుమెంట్స్ రాయలేదు సుశీల. ఒక రైతు కుటుంబం మీ వల్ల నాశనమైందని మన ఆస్తిలో 90% ఆ రైతు కూతురికి రాసిచ్చారు. నిజంగా ఈ రోజుల్లో చేసిన తప్పుని నిజాయితీగా ఒప్పుకునే వాళ్ళు ఎవరున్నారు? లాయర్ గారు, సార్, ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి. చూసుకోండి. సత్య,
పద. ఐఎమ్ సారీ నిఖిల్, నేను రాను.